వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుంది, మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కీ రిలీజ్ అయిన తర్వాత ఈ రియల్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మనకు ఈ పీఈటీ టెస్ట్లలో ఎవరెవరికి అంటే మేల్స్కి ఫీమేల్స్కి ఏ విధంగా టెస్ట్లు ఉంటాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను పీఈటీకి క్వాలిఫై అవుతానా కాదా, ఎలిజిబుల్ అవుతానా కాదా అని కామెంట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ ప్రాసెస్లో మనకి సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అయినటువంటిది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో మనకు ముందుగా మనకి సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, సో ఈ సిబిటి ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పీఈటీ టెస్ట్ ఉంటుంది. సో ఈ పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుందంటే మనకి మొదటగా పిఎంటీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎంత హైట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలో తెలుసుకుందాం. యూఆర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు 165 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట హైట్. అదేవిధంగా యూఆర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఫీమేల్ కేటగిరీలో 157 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. మనకు యూఆర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్లకి చెస్ట్ ఎంత ఉండాలంటే అన్ఎక్స్పాండెడ్ అంటే చెస్ట్ ఎక్స్పాండ్ కాకుండా 80 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 85 ఉండాలన్నమాట, 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. సో మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ ఉండదన్నమాట. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 76.2 ఉండాలన్నమాట చెస్ట్, విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ 81.2 సెంటీమీటర్స్ ఉండాలి. సో మనకు ఈ హైట్, చెస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రన్నింగ్ ఉంటుందన్నమాట. ఈ రన్నింగ్ ఎలా ఉంటుందంటే మనకి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ 5 minutes 45 seconds ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్నింగ్ 3 minutes 40 seconds ఉంటుంది. ఈ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మేల్ క్యాండిడేట్స్కి లాంగ్ జంప్ 14 feet ఉంటుందన్నమాట. అదే ఫీమేల్స్కి అయితే 9 feet ఉంటుంది లాంగ్ జంప్ అనేది. ఈ లాంగ్ జంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హై జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 4 feet, ఫీమేల్ క్యాండిడేట్స్కి 3 feet హైట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు కీ అయితే రిలీజ్ అయింది కదా, సో ఈ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నాకు ఎన్ని మార్క్స్ వచ్చి నేను పీఈటీ ఈవెంట్స్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అని చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అన్నమాట. సో వారి కోసం చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటిది నోటిఫికేషన్లో మనకి 17 డిసెంబర్లో మనకి కీ రిలీజ్ అయిందనమాట. సో మనకు రిలీజ్ అయింది కదా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క కీ అనేది. సో అలాగనే ఆర్పిఎఫ్ ఎస్ఐ యొక్క కీ అనేది మనకు 17 డిసెంబర్న రిలీజ్ అయింది. సో 17 డిసెంబర్న రిలీజ్ అయినటువంటి కీ యొక్క మనకు రిజల్ట్ అనేది March 3న వచ్చాయన్నమాట. సో ఈ కీకి అదేవిధంగా రిజల్ట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందంటే మనకు మినిమం అంటే దాదాపుగా 2 months డిస్టెన్స్ ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 73 days ఉందన్నమాట మనకి డిస్టెన్స్ అనేది. సో అలాగే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి పాటించే విధంగానే మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా అదే రూల్స్ను ఫాలో అవుతాయి కదా. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కీ అనేది రిలీజ్ అయింది కదా మనకి. సో మనకు ఎక్స్పెక్టెడ్గా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేది మనకి మేబీ జూన్ ఆర్ జూలైలో ఉండవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు అని అడుగుతున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లో. సో మనము ఇంతకుముందే చెప్పాను కదా చాలా వీడియోలలో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లారిటీగా చూడండి.
మనకు మేల్ క్యాండిడేట్స్కి ఓసీ వాళ్ళు అంటే జనరల్ కేటగిరీలో యూఆర్ కేటగిరీకి 75+ వస్తే గిన బెటర్ అనమాట. సో 75 అంటే 75 అనే కాదు, 72, 73 ఇట్లా కొంచెం బార్డర్ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. ఎందుకంటే మనకి నార్మలైజేషన్లో స్కోర్ అనేది ఇంక్రీజ్ కావచ్చు అనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా సేమ్ అలానే అనమాట. 70+ అలా ఉన్నా కానీ సెట్ అవుతుంది. ఎందుకంటే డిపెండ్స్ అయ్యి ఎక్కడ అంటే మనకి ఈ కట్ ఆఫ్ పైన డిపెండ్స్ అయి ఉంటుంది అన్నమాట. మనకి సేమ్ ఇదే మార్క్స్ వచ్చిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారా, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే అలా ఏముండదు. ఇది జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇదే ఫైనల్ అని కాదు, నేను చెప్పేది మాత్రమే ఫైనల్ అని కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ కావచ్చు అనమాట. ఒక్కొక్కరికి ఒకలా ఇంక్రీజ్ కావచ్చు. అది డిపెండ్స్ అపాన్ షిఫ్ట్ని బట్టి డిపెండ్స్ అవుతుంది అనమాట. మనకి హార్డ్ షిఫ్ట్ అయితే ఒకలా ఉంటుంది, మీడియం షిఫ్ట్లో అయితే ఒకలా ఉంటుంది, ఈజీ షిఫ్ట్లో అయితే ఒకలా ఉంటుంది అనమాట. మనకి ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ అయ్యే విషయంలో. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 70 అబోవ్ వస్తే బెటర్ అనమాట. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ కూడా అంతే అనమాట. 72 ఆ రేంజ్లో వస్తే బెటర్ అనమాట. ఎస్సీ కేటగిరీలో 67, 70 ఆ రేంజ్లో వస్తే బెటర్ అనమాట. నేను చెప్పేది వితౌట్ నార్మలైజేషన్ మార్క్స్ యాడింగ్ అనమాట. అంటే నార్మలైజేషన్ కాకుండా మార్క్స్ యాడ్ కాకుండా మనకు రిలీజ్ అయింది కదా కీ అనేది. సో ఆ కీలో ఈ మార్క్స్ దగ్గరలో వచ్చిన వాళ్ళైతే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం రన్నింగ్కి పిలుస్తారా లేదా అని. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళు 65+ ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్ అనమాట. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి తెలుసుకుందాం. ఫీమేల్ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీలో 65+ అంటే 60 అబోవ్ ఉన్న వాళ్ళు బెటర్ అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 62, 60 అబోవ్ ఈ రేంజ్లో ఉంటే చాలా అనమాట. నేను చెప్పేది వితౌట్ నార్మలైజేషన్ మార్క్స్ అనమాట. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ కామెంట్ సెక్షన్లో అంటారు మీరే. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 63, 65, 67 ఇట్లా ఈ రేంజ్లో ఉంటే బెటర్ అనమాట. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 57+ ఆ రేంజ్లో ఉంటే బెటర్. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55+ ఆ రేంజ్లో ఉంటే కొంచెం బెటర్ అనమాట. మనకు కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఈ పీఈటీకి ఎలిజిబుల్ కావడానికి. అదేవిధంగా మనకి ఎట్లా అంటే ఇది జస్ట్ ఓన్లీ వితౌట్ నార్మలైజేషన్ మార్క్స్ యాడింగ్ అనమాట. అంటే నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ కాకుండా మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కీలో వచ్చిన మార్కుల ప్రకారం ఈ డేటా చెప్పడం జరిగిందనమాట. సో ఈ మార్క్స్ కాకుండా మనకి ఫైనల్ రిజల్ట్లో మనకి నార్మలైజేషన్ టెక్నిక్ ద్వారా మనకి మార్క్స్ యాడ్ కావచ్చు అనమాట. సో ఈ రేంజ్లో ఉన్న మార్క్స్ ఉన్న వాళ్ళు పీఈటీకి ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్లో మనకి రన్నింగ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. మనకు ఈ 5 minutes 45 seconds 1600 meters రన్నింగ్ అంటే కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ కండి. ఎందుకంటే మనకు 2 months దాకా టైం ఉంటుందన్నమాట. మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మనకి పీఈటీ టెస్ట్ కోసం ఇంకా 2 months దాకా టైం ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఎవరైనా ప్రిపేర్ కాలేదనుకుంటే ఇప్పటి నుంచైనా ప్రిపేర్ కండి. సో ఈ మార్కులు వచ్చిన వాళ్ళే ప్రిపేర్ కావాలా, మిగతా ఇంకా కొంచెం తక్కువ మార్క్స్ ఒక 2-3 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ కాకూడదా అంటే మీరు కూడా ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పోస్ట్కి 10 times అంటే ఒక పోస్ట్కి 10 మందిని పిలుస్తారనమాట మనకు ఈ రన్నింగ్కి అంటే పీఈటీ టెస్ట్కి. సో ఆ 10 మందిలో చాలామంది ఫెయిల్ అయ్యారనుకోండి పీఈటీ టెస్ట్కి. సో మనకు సెకండ్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో సెకండ్ లిస్ట్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 75 కట్ ఆఫ్ పెట్టారు. ఆ 75 అబోవ్ వచ్చిన వాళ్ళు 10 మందిని తీసుకున్నారు అనుకోండి పీఈటీ టెస్ట్కి, రన్నింగ్కి తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 మందిలో ఒక 5 members రన్నింగ్ వదిలేదు. అంటే రన్నింగ్ అంటే పీఈటీ టెస్ట్ మొత్తం ఫెయిల్ అయ్యారు. అంటే మనకి రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది కదా. సో ఈ 3 టెస్ట్లలో ఏ ఒక్క టెస్ట్ ఫెయిల్ అయినా సరే వాళ్ళు ఈ పీఈటీ టెస్ట్లో డిస్క్వాలిఫై అవుతారనమాట. సో మొత్తం ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్కి మొత్తం డిస్క్వాలిఫై అవుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 membersలో 5 members డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, వాళ్ళకు ఆ పోస్టులకు తగ్గట్టుగా మెంబర్స్ కావాలి కదా. సో అప్పుడు బార్డర్ రేంజ్ అంటే మనకు 75 పెట్టారు కదా. సో 74, 73 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ సెకండ్ లిస్ట్లో పిలుస్తారనమాట. సో
కొంచెం ఈ రేంజ్ కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా మార్క్స్ అనేది, సో ఆ రేంజ్కి తగ్గట్టుగా ఇంకా కొంచెం బార్డర్ రేంజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 చెప్పాను కదా, 73, 72 ఇట్లా 70 అబవ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కండి, ఎందుకంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.